ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ముందు కులాం ఆదివాసీలు మహాధర్నా కార్యక్రమం చేపట్టారు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556889. ఇంతకీ ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టారనేది మనతో పాటు కులాం ఆదివాసీలు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ఈరోజు ఐటీడీఏ ధర్నా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమని అంటే, మన ఒక కులం తెగకి ఒక అడ్డుగాచిన మన్నె తెగని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూనే భావిస్తున్నాం. ఎందుకని అంటే అప్పటి నుంచి ఆ నాటి నుండి ఈ నాటి వరకు కూడా కులంస్ తెగ ఒక వనరుల జీవులతో సమానంగా కొండలల్ల కోనలల్ల జీవించే కులాకు ఒకటి ఇవాళ దాడి చేస్తుంది మన తెగ. కాబట్టి ఈ తెగకి మేము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మన కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ ఒకటి చేసేది ఏమని అంటే, మన కులాంస్ ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు కులవారిగా సర్టిఫికేట్లు తీస్తున్నారో కులవారి సర్టిఫికేట్ని పూర్తిగా ఇప్పుడు వెంటనే రద్దు చేయాలనేది మేము ఒక రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ, ఇదే జై జై కులవార్ జై కులాం. అదేవిధంగా మరికొందరు ఇక్కడ ఉన్నారు. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అసలు ఈ యొక్క ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు ఈ కులాల మతాల ఆచార వ్యవహారాలు గమనిస్తే వాస్తవంగా ఆదివాసీల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే మాతృభాషలో వాడకంలో వాళ్ళ యొక్క కులాల పేర్లు ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోండ్స్ని వాళ్ళ మాతృభాషలో కోయితూరు అంటారు, పర్దాన్లను పట్టేడి అని అంటారు, కొలాంస్ని కొలవార్ అని అంటారు. కానీ ఈ కొలవార్ అనే పదం ఏదైతే ఉందో, ఈ కొలవార్ అనే పదాన్ని మన్నేవార్లకు జోడించడం అనేది సరికాదు. మన్నేవార్ల కులం యొక్క పదం తీసేసి కొలవార్ అనే పేరును క్లియర్గా చేర్చడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళను 2002లో ఎస్టీ తెగ నుంచి తొలగించినప్పుడు వాళ్లకు దిక్కు దివాణం లేని సందర్భాలలో వాళ్ళు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను సంప్రదించి పార్లమెంట్లో ఏదో అమెండ్మెంట్ చేసినామని చెప్పి ఏదో చిన్నగా ఉన్నటువంటి ఏదో ఒక పత్రాన్ని పత్రాన్ని చూపించి వాళ్ళు ఈరోజు కులవారుగా చెలామణి కావడము, దీన్ని మేము ఆదివాసీ కులం సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. అయితే దీన్ని మరొకసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పునఃపరిశీలన చేసి దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కులం సంఘ రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను. జై ఆదివాసీ. అదేవిధంగా మరికొందరు ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడు మీరు ఏదైతే ఐటీడీ అధికారిని కూడా కలిశారు, ఐటీడీ అధికారికి ఏమని చెప్పారు? మీ డిమాండ్స్ ఏమున్నాయి, ఏమని చెప్పారు ఐటీడీ? మాకు ఒకటే, ఏదైతే మా ఇష్యూ ఉన్నదో మన్నే వారికి సంబంధించిన విషయంలో ఈరోజు మరి ఐటీడీ ముందర మహాధరణ కార్యక్రమానికి మరి గ్రామాల వైజ్గా గ్రామాల నుంచి, డిస్టిక్ నుంచి, జిల్లాల నుంచి జనాలు తరలి రావడం అనేది ఒకటే. ఈరోజు సంక్షేమ పథకాలన్నిటి ప్రతి కులాల మీద దాడి జరుగుతున్నది కాబట్టి, ఆ విధంగానే మా కులాలపైన దాడి జరిగితే ఈరోజు మళ్ళా కోల్పోము. కాబట్టి ఏదైతే మన్నె వరకు ఉన్నటువంటి ఇష్యూ ఉన్నదో దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకకి తీసుకోవాలని ఏదైతే మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చెప్పిందో దాని మీద ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు ఆ ధర్నా కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పిఓ గారు కూడా సానుకూలంగా స్పందించారు. మరి అది త్వరలోనే మాకు ఏదైతే మాకు ఉన్నటువంటి విషయం ఉన్నదో దాన్ని త్వరలోనే మీకు 4-5 రోజులలోనే దాన్ని మీకు పిలిపించుకొని రాష్ట్ర నాయకులతోటి జిల్లా నాయకులను పిలిపించుకొని సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడం మాకు కొంత ఊరటగా లభించిందని కూడా మేము ఆదివాసుల తరఫున మేము అనుకుంటున్నాం. సో ఇది మొత్తం మీద కులాం ఆదివాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఐటీడీ అధికారులకు మరి ఈ యొక్క సమస్యలను అయితే తెలియజేయడం జరిగింది. ఐటీడీ పిఓ కూడా సానుకూలంగా స్పందించారని, వారి సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని అయితే వారందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉట్నూరు ఐటీడీ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.